ఆగండి, ఎవరు కావాలి? కోబ్రా కాట్రాజు. ఏటి కావాలి? పాము కావాలి. పాము కాదు, కాలిహిం బాబు. బాబా బాబా ఏటే? బాబే. ఆహా. రండి కాకి గారు, పిల్లలకు చూడండి. శ్రీదేవితో బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్ తో బాబు, మహేష్ బాబుతో బాబు, వెంకటేష్ బాబుతో బాబు, అరే మెగాస్టార్ చిరంజీవితో మా బాబు. అంటే పొన్నమ నాకు టైం నుంచి ఉన్నాడంటే ముసల బాబా నీ బాబు. బాబు అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. ఈ సెట్ ప్రాపర్టీలన్నీ ఏంటి? సెట్ ప్రాపర్టీస్ కాదు, 100 సీల్స్, 4 నంది అవార్డులు, 3 సంతోష్ అవార్డులు, 2 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 1 SSS. అంతేకాదు మా బాబు నటన చూసి తట్టుకోలేక అమెరికా యూనివర్సిటీ వాళ్ళు ఈ డాక్టర్. నీ ఎదో బిల్డప్ లాపి నీ బాబు ఎక్కడ ఉన్నాడు చెప్పు. అలా జాగ్రత్తగా చూసుకొని నా వెనకథలు వచ్చాండి. కింద పులిపాములు ఉంటారు, తొక్కెక్కండి. చూడటానికి అడారుంట్లాగా ఉన్నారు మీరు. కాకి గారు మిమ్మల్నే. బాబు పేరు శేషు, ఈ బుష్. పుట్టింది పెనుకొండ, ఉండేది మణికొండ. అమ్మ పేరేమో అనకొండ. వాళ్ళ నాన్న పేరు బెల్లంకొండ. అలా అనకూడదు బాబుని. బాబు బాబు ఎంతసేపు అలాగా సినిమా చూస్తావు? టైం ఎంత అయింది? స్నాక్స్ తినాలి కదా. ఈ మధ్య నీకు బొత్తుగా టైం సెన్స్ లేకుండా పోయింది. బాబుకి స్నాక్స్ ఇంత ఏంటి పాము పెగ్గేస్తుందా? అంటే బాబు గారు మందేస్తారా అని అడిగాను. అలాంటి ఏటి పట్టించుకో బాబు, ఆడేదో వానపం ఏదో అనేసాడు. తమరు అలా చేతి మీదకి వెళ్ళిపోయింది. 2 స్టేట్లు అందగాడు బాబు, నీకేంటి? రన్ చేసే ముందు రమ్ము, బాధల్లో ఉన్నప్పుడు బీరో, జిమ్కి వచ్చాక జిన్ను, విసుకొస్తే విసికి, వాటేసుకున్నప్పుడు వాటకాయ వేస్తాడు. ఫుల్ బాటిల్ వేసినా సరే పడగా పడగా. పడగా. చెప్పండి బాబు డేట్స్ ఎప్పుడు కావాలి? 2 రోజులు, రేపు ఎల్లుండి. సారీ, బాబు ఎల్లుండి తానా సభలకు చీఫ్ గెస్ట్ కి వెళ్తున్నాడు. ఏంటి బాబు? ఓ ఫ్యాన్స్ సెల్ఫీలు ఇబ్బంది పెట్టేస్తున్నారు. నేను చూసుకుంటా బాబు. అలాగే బాబు తానా సభలకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదట. డేట్లు మీకేమన్నారు? మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి. బాబుకు మూతు ముట్టు కడిగి తీసుకొచ్చేస్తున్నా. రానుపామా బాబు చేసు బాబు, చేసు బాబు, నీకు అప్పుడే 100 నిండి పని. చేసు బాబు ఊరుకోనా, ఏడితే పాయింట్ బాగుంది, తిరిగి వస్తుందా? ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. ఎవరు కొనుగోలు మా చేసు బాబు అంటే ఎవరు కొనుగో? రజనీకాంత్కి నరసింహ ఇచ్చావు, మహేష్ బాబుకు మొరారి ఇచ్చావు, సోగాడి చిరునాడు సినిమాలో నాగార్జున కట్ట అంతా కొట్టనని నిరూపించుకున్నావు. హాలీవుడ్ లో జాగితో పాటు 500 అడుగులు బిల్డింగ్ మీద నుంచి దూకావు, అప్పుడు పాలేదా? అదేదో సినిమాలో ట్రైన్ కి వెళ్ళి సర్రమని వెళ్ళిపోను, అప్పుడు పాలేదా? ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారు, నేను ఏ సంబంధాలు చెప్పట్టు చేసి సచ్చింది పామే కదరా, ఏమిట్రా నీ ఏదో బిల్డప్? రే మాయదారి నా కొడకలారా, ఏం చూపించి మా బాబుని చంపేశారా? నేను చూపించడం ఏంటా? ఆడే మాకు చుక్కలు చూపించాడు. మీరెలా చెప్పర్రా? దీంట్లో దూరితే బెటర్. ఎక్కడికి వెళ్ళిపోయి మరిచెట్టు మొక్కమాడు మళ్ళీ జారిపోయాడు. పారిపోతాడు రా. ఈడెవడో దుబాయ్లో దొంగ పెట్రోల్ అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. అక్కడ బావులు ఖాళీ అయ్యేసరికి ఇక్కడ బిందులు అమ్ముకుంటున్నట్టు ఉన్నాడు. అన్యాయంగా నా చిన్న బాబుని పెద్ద బాబుని పట్టు పెట్టుకుంది కదరా. పొట్టం పెట్టుకునేది నువ్వు ఎప్పుడో నాగదేవతలు యాక్ట్ చేసిన పావుని ఇచ్చినప్పుడే అనుకున్నాను ఇది బుస్సు కాదు తుస్సు అని. అదంతా అనవసరం, ముందు నువ్వు డబ్బులు కక్కుతావా కక్కవా? ఏంటే కట్టేది? ఏం పీక్కుంటారో పీక్కోండి. మత్తు వదిలిందా? నాకు మత్తు మంది ఇచ్చి బట్టలు లేకుండా నాతో డర్టీ పిక్చర్ షూటింగ్ ఏమైనా చేశారా ఏంట్రా? ఏం పీక్కుంటావా? పీక్ అన్నావు కదా. ఏం పీక్కున్నారా? నీ కిడ్నీ పీకా. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదురా బాబు. బాబు కిడ్నీ ఇక్కడ ఉంటుంది బాబు. అయితే నేను పెళ్లి చేసుకోవచ్చా? సుఖంగా చేసుకోవచ్చు. మీ తాతని మీ నాన్నని చంపిన నా కొడుకుల్ని నువ్వే కనిపెట్టి పసిగట్టి పగబట్టి కాటే సంపాలి బాబు, కాటే సంపాలి. నీ శత్రువులు చంపడానికి కూరలు పదులు పెట్టుకో, అర్థమైందా? థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. ఇల్లే బాబు, ఇల్లే లెగిసి ముఖం మీద ఒకటేసే. బీమ్స్ మామ్స్ బాబు,
బాబు 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 ఏమ్మ బాబు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోనువా రే కుడి గోపురం మీద పావులు దొప్పినాయాలరా ఎక్కడైనా పావులు పగబడతాయిరా మీరేట నా పావుల మీద పోరా బయటికి. రేయ్, పెళ్ళయిందని అబద్ధం చెప్పి పై పోర్షన్ అద్దెకి తీసుకుని అసాంఘిక కార్యక్రమాలు చేస్తావా? ఇంట్లో అగరబత్తీలు వెలిగించాలి కానీ సిగరెట్లు వెలిగించకూడదురా. పాలు పొంగించాలి కానీ బీర్లు పొంగించకూడదురా. యారా నైట్ 9 కి నైటీ వేసుకున్న అమ్మాయిని తీసుకొస్తావా? ఆవిడ అమ్మాయి కాదండి ఆంటీ పాప మా ఆయన అర్ధరాత్రి ఒక్కెత్తే ప్రేమగా బుచ్చగించడానికి తీసుకొచ్చా చెప్పు తీసుకుని కొడతా. బుజ్జగించడానికి రాత్రి తెల్లవారులు పట్టిందిరా నీకు? ఊరుకోండి సార్ ప్రేమగా బుచ్చగించడానికి ఆ మాత్రం తెల్లవారులు పట్టదంటే మెడ మీద కాలేసి తొక్కేస్తా. ఒక బ్యాచిలర్ గా చెప్పిస్తున్నాను మా బ్యాచిలర్ దేవత సన్ని లేని మీద ఒట్టి చెప్తాన్నా ఈసారి మీ ఇంట్లోకి ఎవరు వస్తారో వాళ్ళ చేతిలో మీకు టార్చర్ పీక్స్ లో ఉంటది. ఇదే నా శాపం. ఏడు సేవలే పోరా. పోతాం కొంపలో కరువు కాదు మాకు 4 కోట. ఏడిస్తే కన్నీళ్ళు వస్తే ఇక్కడ కన్నోళ్ళు వస్తారా మచ్చా? చూస్తుందా బాబాయ్? చూస్తుంది ఎక్స్క్యూజ్ మీ ఈ పొడుగు బాబు నారాయణ కొడుకు కదా పొడుగు బాబు ఇటు తిరుగు. అవును అనాథ అంటావంటే ఆయన మొన్న జాండీస్ వచ్చి చనిపోయారా? జాండీస్తో పోయిడా? సరే పోతు పోనీగా నాకు డౌట్ అన్న వదిన ఉండాలి కదా మరి అనాథ అంటే ఇటు తిరుగు. వాళ్ళు కూడా జాండీస్ వచ్చి చచ్చిపోయారా? జాండీస్ ఎందుకు అందరికి ఎలాగ వస్తుంది? నువ్వెందుకు ఏడుస్తున్నారా? అయితే నాకు జాండీస్ వస్తే నేను చచ్చిపోతున్నా సార్. 100% దాంట్లో డౌటర్. డాక్టర్ ఈ బీర్లు తాగి జాండీస్ వచ్చేలా కొంత బీర్ నా కొడక. ఏమయ్య, సార్. ఇవాళ నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఏంటి సార్ మనం కేసు గెలిచేలా ఉన్నావా? కాదు, ఈ రోజు నుంచి నీ కేసు వదిలేస్తున్నా. అదేంటి సార్? ఓడిపోతాం కాబట్టి వెళ్ళవయ్యా. భలే వారండి బాబు. ఆ. సార్ ఆ? సర్ప్రైజ్. ఏంటో సర్ప్రైజ్? మీరు చచ్చిపోయారు. మీరు కొట్టండి నరకండి చంపండి మీకు జాండీస్ వచ్చి చచ్చిపోయారు సార్. అది మీకు తెలియట్లేదు. జాండీస్ వచ్చి చచ్చిపోవడానికి నీలాంటి ఎదవనా? అబ్బా మళ్ళీ దబ్బా. ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే జాండీస్ వచ్చి నువ్వు చేస్తావు. పో. అన్న ఫాలో 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 యు. అక్కడే ఉండు. ఇప్పుడు వస్తున్నా. మేస్త్రి. కవ్వు. రేయ్!